సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. తిరుమల ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా హారిక అనే 28 ఏళ్ల యువతి మృతి చెందిందంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. వందనపురి కాలనీకి చెందిన హారిక కడుపు నొప్పితో చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు ఆమెకు సర్జరీ చేయాలని సూచించారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఆసుపత్రిలో చేరిన హారికకు రాత్రి 9 గంటలకు ఆపరేషన్ నిర్వహించారు. అయితే సర్జరీ వికటించడంతో హారిక ప్రాణాలు కోల్పోయారు. కడుపు నొప్పితో ఆరోగ్యంగా వెళ్లిన యువతి గంటల వ్యవధిలోనే శవంగా మారడంతో బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వైద్యుల అనాలోచిత నిర్ణయాలు, నిర్లక్ష్యమే ఈ మృతికి కారణమని ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు భారీ నిరసనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అమీర్పూర్ పోలీసులు అక్కడికి చేరుకొని బందోబస్తు నిర్వహిస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాలని, సదరు వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హాస్పిటల్ నిర్లక్ష్యం, హాస్పిటల్ వెంటనే, హాస్పిటల్ వెంటనే, డాక్టర్లను వెంటనే, డాక్టర్లను వెంటనే, డాక్టర్లను వెంటనే, ఆసుపత్రి నిర్లక్ష్యం, ఆసుపత్రి నిర్లక్ష్యం. నోట్లకెళ్ళి బ్లడ్ వచ్చింది. హాస్పిటల్ నిర్లక్ష్యం, హాస్పిటల్ వెంటనే, హాస్పిటల్ వెంటనే, డాక్టర్లను వెంటనే